భారత ప్రభుత్వం ఛత్తీస్గఢ్లో మారణ హోమాన్ని 2024 జనవరి 1 నుంచి ఆపరేషన్ కగార్ పేరుతో కొనసాగిస్తున్నారు. అందులో భాగమే ఈరోజు 3వ తారీఖు నాడు జరిగిన ఏసబ్బు హత్య, అదేవిధంగా ఈరోజు జరిగిన 6గురి కరగ్గూడ ఎన్కౌంటర్ హత్య. ఇవన్నీ కూడా కనీసం 100 ఎన్కౌంటర్లు జనవరి 1 నుంచి జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు మనుషులను నేరం అనుకుంటే న్యాయస్థానాల ద్వారా శిక్షించాలి తప్ప వాళ్ళే హత్య చేసి హక్కు ఉందనుకొని హత్య చేయడానికి కూడా ప్రజాస్వామ్యం అనుకోదని పౌర హక్కుల సంఘం భావిస్తున్నది. ఇప్పటికీ పౌర హక్కుల సంఘం 50 సంవత్సరాలుగా అన్ని ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలని చెప్పి కోర్టులలో కేసులు వేసి పోరాటం చేస్తూనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఉత్తర తెలంగాణ కావచ్చు, దక్షిణ తెలంగాణ కావచ్చు, నల్లమల కావచ్చు, ఇప్పుడు ఛత్తీస్గఢ్ కూడా మొత్తం కూడా ఒక అడవి అంతా కూడా రక్తమయం అయిపోయింది. 6 నెలల పాప నుంచి 60 ఏళ్ల ముసలోళ్ళ వరకు అందరినీ కూడా ఎన్కౌంటర్ పేరుతో హత్య చేస్తుంది. ఆదివాసీ మహిళలు అయితే ఎంతమంది హత్యారకు గురవుతున్నారో కూడా అంతే లేకుండా పోయింది. కనీసం ఎక్కడ కూడా విచారణ అనేది లేకుండా పోయింది. ఈ ఆపరేషన్ కగార్ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు కూడా ఏ హక్కుల సంఘాన్ని కూడా నిజ నిర్ధారణ కోసం ఛత్తీస్గఢ్లో కూడా రానివ్వడం లేదు. ఇది స్థితి. అంటే అక్కడ ఒక మానవ హరణం జరుగుతుంది, మారణ హోమం జరుగుతున్నది. ఇది మేము పౌర హక్కుల సంఘం ఖండిస్తూ అక్కడ సహజ వనరులు ఏవైతే 28 రకాల కోట్లాది విలువైనవి ఉన్నాయో వాటిని సామ్రాజ్యవాదులకు అప్పయ్యపడం కోసం ప్రభుత్వం కొనసాగిస్తున్న ఒక దారుణమైన మారణకాండ. అక్కడ 250 పైగా క్యాంపులు పెట్టింది, 2 లక్షల పైగా పోలీసు బలగాలు నించింది. ఇవన్నీ కూడా ఏసోపు లాంటి పీడిత పక్షం వహించిన నాయకులను కానీ, ఆదివాసులను కానీ, మహిళల్ని కానీ అందరినీ కూడా హత్య చేస్తున్నారు. దీన్ని పౌర హక్కుల సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ఆపరేషన్ 2009లో ఆపరేషన్ గ్రీన్ అండ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఆపరేషన్ కగార్ వరకు ఒక దారుణమైన మారణకాండ సాగుతుంది. ఈ మారణకాండను మనందరం ఖండించాలి. ఏదైతే ఒకప్పుడు 2004లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ప్రాంతంలో చర్చలు జరిగినాయి, అటువంటి దేశవ్యాప్తంగా శాంతి చర్చలు జరిగి ఈ ఎన్కౌంటర్ హత్యాకాండ లేకుండా చూడాలి, ఆపరేషన్ కగార్ను ఆపేయాలని చెప్పి పౌర హక్కుల సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. జనవరి 1 నుంచి ఇప్పటి వరకు 100కు పైగా ఎన్కౌంటర్లు జరిగినాయి, 300 పైగా మరణించిండ్రు, హత్యగావించబడరు. వీళ్ళన్నింటి మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించి ప్రజలకు నిజానిజాలు తెలిపించాలి. ఏ సాయుధ పోలీసు కానీ, ఏ ప్రభుత్వానికి కానీ ఆయుధం పట్టినందుకో లేకపోతే పోరాటం చేసినందుకు కూడా హత్య చేసే అధికారం లేదు. అది ప్రజాస్వామ్యం ఒప్పుకోదు, రాజ్యాంగం ఒప్పుకోదు. నువ్వు చంపేసి ఎన్కౌంటర్ అంటే సరికాదు. కాబట్టి నువ్వు న్యాయస్థానంలో నువ్వు నిరూపించబడాలి, నేను ఆత్మరక్షణ కోసమే హత్య చేశానని. ఇది జరగాల్సి ఉంది. దీనికోసం పౌర హక్కుల సంఘం పోరాడుతుంది. ఇప్పటికి జరిగిన ఈ ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలని చెప్పి ప్రజలుగా అందరూ ఎలుగెత్తాలని, గొంతు విప్పాలని, ఇది కగార్ మారణకాండ ఆపడానికి ప్రతి ఒక్కరూ ఈ కగార్ వ్యతిరేక ఉద్యమంలో భాగస్థులు కావాలని పౌర హక్కుల సంఘం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ పిలుపునిస్తుంది. ఇవాళ 5 సెప్టెంబర్ 2024 గురువారం ఇక్కడ మనం టేకులగూడెం గ్రామం, కాజీపేట మండలం, హన్మకొండ జిల్లాలో మొన్న 3 తారీఖు సెప్టెంబర్లో ఛత్తీస్గఢ్ దంతవాడ దగ్గర జరిగిన ఎన్కౌంటర్గా చెప్పబడుతున్న పోలీస్ కథనం ప్రకారం ఎన్కౌంటర్లో మృతుడైనటువంటి అంత్యక్రియలు, ఈ అంతిమ క్రియలకు చుట్టుపక్కల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, హక్కుల సంఘాలు, తర్వాత అందరూ ఈ ప్రాంతంలో ఉన్న అభ్యుదయవాదులందరూ వచ్చిండ్రు. పౌర హక్కుల సంఘంగా, ఇతర ప్రజా సంఘాలుగా ఈ ఎన్కౌంటర్పై చాలా విషయాలు ప్రజలకు మీ ద్వారా తెలియజేయాల్సింది బాధ్యతగా మేము మాట్లాడేది ఏంటంటే, మోడీ ప్రభుత్వం 2023 చివరి డిసెంబర్లో జనవరి 1, 2024 కగార్ అనే ఆపరేషన్ పేరుతో ఛత్తీస్గఢ్ ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి సైనిక క్యాంపులు 2 కిలోమీటర్లకు చొప్పున సుమారు ఒక సైనిక క్యాంపులను నిర్మించింది. అక్కడ సరిహద్దుల్లో ఉన్న సైనిక క్యాంపుల ద్వారా హెలికాప్టర్లతోటి బాంబులు, హెలికాప్టర్తోటి ఫైరింగు, డ్రోన్ బాంబులు, డ్రోన్ దాడులతోటి ఆదివాసీ ప్రాంతంలో, ఆదివాసీ గూడలల్లో జనవరి నుంచి మొదలుపెట్టింది. ఈ కగార్ పరంపర ముఖ్య ఉద్దేశం
మావోయిస్ట్ పార్టీని కూకటి వేళ్లతో పెకిలిస్తాం, మావోయిస్ట్ ఉద్యమాన్ని ఛత్తీస్గఢ్ ప్రాంతంలో లేకుండా చేస్తామని మోడీ అమిత్ షాలు ప్రకటించారు. ఇవాళ కగార్ పేరుతో మావోయిస్ట్ పార్టీ అంతం చేస్తామని చెప్తున్న వాళ్ళ ఉద్దేశం ముఖ్య లక్షణం ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి 28 రకాల ఖనిజ సంపదలు. కామ్రేడ్ జగనన్న, కామ్రేడు కేశవ్ రనాదేవ్ ఆయన ఇది జరిగింది కగార్లో ఒక భాగం జగనన్న మీద జరిగింది. ఇక్కడ ఉత్తర తెలంగాణలో పుట్టి కామ్రేడ్ కేశవ్ దండకారణ్యంలోకి తరలి వెళ్ళి ఇక్కడ ఎంతో పోరాటాలు చేసుకుంటూ ప్రజలకు భూములు పంచిచ్చు దొరల భూములలో జెండాలు ఎత్తి దొరలను ఇక్కడి నుంచి వెళ్ళి పంపించి కామ్రేడు కేశవ్ అన్న టేకులగూడెం నుంచి వెళ్ళి అక్కడి నుండి ఇక్కడికి ఆయన దండకారణ్యం చేరుకొని 40 ఏండ్లు. ఆయనకు 3 బిడ్డలు, ఒక కొడుకు. పిల్లల వదులుకొని భార్య పిల్లల వదులుకొని బందుకెత్తుకున్న కామ్రేడ్ కేశవ్ అన్న ఇవల్ల నిన్నగాక మొన్న కేశవ్ అన్న అమరుడు అయ్యిండని నిన్న 10 గంటలకు ఉత్తర తెలంగాణలో ఇదంతా మన ఊర్లల్లా తెలిసింది. కామ్రేడ్ జగన్ ఎన్కౌంటర్లో బూటం ఎన్కౌంటర్లో చనిపోయిండని. జగన్ అన్న వాళ్ళకు అందరి కాక ఇప్పుడు మనం చూసినాం, దాంట్లో వాళ్ళకు విషం ఇచ్చి చంపిండ్రు, విషయాలు ఇచ్చి వాళ్ళని చంపిండ్రు, పట్టుకొని చంపిండ్రు. ఆయన వయసును చూసి అయినా వాళ్ళంతగానో చేయొద్దు. ఇక్కడ కాల్స్తే ఇందులోకి వెళ్ళి ఈ కన్ను మొత్తం మూసుకుపోయింది కామ్రేడ్ కేశవ్ అన్నకు. అంతగానము ఇది ఇప్పుడే కాదు, ఈ కగారు పేరు మీద మార్చి నుంచి వెళ్ళి ఏప్రిల్ 5 తారీఖు నుంచి వెళ్ళి కామ్రేడ్ సంతోష్, కామ్రేడ్ సుధాకర్, రవి, సీమల నరసన్న, రజిత, సుమన్ భాయ్ వీళ్ళను పట్టుకొని ఇలాగనే చంపిండ్రు. కామ్రేడు సంతోష్ కాసనిచ్చుకుంటా ఎనికిపోయి కొంతమంది మిగతా వాళ్ళను తప్పించిండు. అయినా ఆ సంతోష్ను ఇక్కడ నరికిండ్రు. అలాగనే ఇవాళ కేశవ్ అన్న అక్కడనే హత్య చేసి ఉద్యమాలను ఆపలేరు. జోహార్లు కామ్రేడు జగనన్న. ఒక నిమిషం కొంచెం వెనక్కి. హలో హలో కామ్రేడ్స్, అక్కలకి అన్నలకి అందరికీ మా ఉద్యమ వందనాలు. మీరు అందరకము కామ్రేడ్ కేశవ్ అన్న పొద్దున 8:30-9 గంటల వరకు వాళ్ళు గ్రామం చేరుకున్నాడు. ఎర్ర జెండాలతో ఇల్లు చేరిండు కామ్రేడ్ కేశవ్ అన్న. ఆయన ఎప్పుడు ఏ రోజు ఇల్లు వెళ్ళిపోయిండు. ఆయన 81లా కేశవ్ అన్న ఇటే పనిచేసిండు. రైతు కూలి సంఘం, రాడికల్ల సంఘం అందరి కాకము అన్న ఇవాళ దామెరతోలో లచ్చన్న దళం మొత్తము అతమార్చిండ్రు విషయం ధారణ. అంటే కోవట్టు బాగా పెరిగిపోయింది. నిన్న మొన్నటి దానిక అనుకున్నారు అందరూ. ఏమనుకున్నారు? అబ్బా ఇట్లనా అగ్రవర్ణాలు అందరు ఒక్కటై ఒక దళిత స్త్రీని, ఒక అమ్మాయిని ఇంటికి పంపబోయిడు, చంపిర్రు. ఆమె ఏం లేదు, పిల్ల ప్రజా సంఘాలలో పనిచేసి అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడ టెన్నులా ఎన్నో నంబరు 1, 2, 5 ఇట్లా నంబర్లు అన్ని తీసి ఆమె ఫోటోలు పంపడం. ఇవాళ అంత దూరం వెళ్ళిపోవడం. అక్కడికి ఇవాళ ఆగోజు మాడికి వెళ్ళిపోయిర్రు వాళ్ళు. ఎందుకు అంత దూరం దూసుకుపోయినరు? అక్కడి నుంచి వెళ్ళి కామ్రేడ్ కేశవ్ ఎట్లా చంపిర్రు. ఇప్పుడు చూసిర్రు కదా మీరు మహిళలని ఎంత దారుణంగా చంపిర్రు. వాళ్ళని విషం పెట్టి చంపిర్రు, దగ్గరికి చంపలేదు. జగన్ అన్నకైతే ముఖం లేకుండా చేసిండ్రు. ఆయన ఎంత బాగుంటాడు ముఖం. అసలు అన్న రూపం ఆపిండు. అది ఒక్కటే కాదు, వీళ్ళందరూ రకం ఎంతో మంది కామ్రేడ్స్ జగనన్న అన్న తల్లి కేశవ్ అన్న తల్లిదండ్రికి వాళ్ళ కొడుకు తన 3 బిడ్డలకు ABMS గా శిరస్సు వంచి నమస్కరిస్తున్నారండి. మేము చేసిన విషయంలో కేశన్న పాత్ర బాగున్నది. ఆశయాలను వ్యతిరేకంగా
ఖచ్చితంగా అమరవీరులకు వర్ధిల్లాలి ఆదివాసీ పోరాటాలు అమరవీరులకు యశోబన్న కుటుంబ సభ్యులకు ఉద్యమాభివందనాలు. యశోబన్న గురించి మాట్లాడాలంటే అది ఎన్ని గంటలైనా సరిపోదు. 1979-80లో టేకులగూడెంలో చర్చిలో కామ్రేడ్ పులంజన నాయకత్వంలో కామ్రేడ్ కడారి రాములు ఆధ్వర్యంలో రాజకీయ పాఠశాల ఏర్పాటు చేసినప్పుడు నేను మొట్టమొదటిసారి యశోబన్నను చూసిన. అప్పటి నుంచి మొదలుకుంటే యశోబన్న చివరి ఆయన తుది శ్వాస విడిచే వరకు ఈ భూమి కోసం, ముక్తి కోసం, ఈ ప్రజల విముక్తి కోసం ఆయన వెనుకకు చూడకుండా, ఎన్ను చూపి వెనుదిరగకుండా, దెబ్బకేసుకున్న సంచిని వదలకుండా ఆయన ప్రజల మీద నమ్మకంతో ప్రజల బాటలో నడిచినటువంటి యశోబన్న తిరిగి 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 ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఒడిస్సా కావచ్చు, ఇంకా అనేక రాష్ట్రాలు తిరిగి 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 ఇవాళ లక్ష్మక్క దగ్గరికి వచ్చినవని చెప్పాలన్నా యశోబన్న? ఏమని చెప్పాలి నీ గురించి? జనతల సర్కారులో నీవు పోషించిన పాత్ర గురించి, పీడిత ప్రజల కోసం నీవు నేర్చుకున్న పాఠాలని నేర్పడంలో అలు పెరగని పోరాటం చేసినవని చెప్పాలనా? ఉదయం రాగానే ఫాతిమా పట్టుకొని నాన్న చనిపోలేదు, ఇది అబద్ధము, ఇది అబద్ధమని గుండె అరిసేలాగా అరిసినటువంటి ఆ కేకలు చెప్పాలనా యశోబన్న? ఫాతిమా అన్నట్టు నువ్వు చనిపోలే, నీకు చావు లేదు, నువ్వు చచ్చినవని ఈ రాజ్యము ఇవాళ తాగుతుంది కావచ్చు, తింటది కావచ్చు, పండుగలు చేసుకుంటుంది కావచ్చు, వినోదం విందులు చేస్తుంది కావచ్చు, కానీ ప్రజల గుండెల్లో నువ్వు చనిపోలేదు. అమిత్ షా మోడీలు ఇవాళ నిన్ను చంపేమని విర్రవీగుతారు కావచ్చు, బిస్కెట్ తాగుతారు కావచ్చు, బ్రాండీ తాగుతారు కావచ్చు, కానీ మా రక్తంలో, మా ప్రాణంలో, ఈ ప్రజల పీడిత ప్రజల ప్రాణంలో నీవు చనిపోలేదు, ఇది అబద్ధము, అబద్ధమని ఇవాళ గొంతెత్తి చాడుతున్నా ఈ ప్రజలకి ఏమని చెప్తాం యశోబన్న? నీవు కడుపు కాల్చుకొని మాకు కడుపు నింపింది చెప్పాలనా? ఏం చెప్పాలి నీ గురించి? ఒక పాలకుర్తి కావచ్చు, ఒక గణపురం కావచ్చు, ఒక చేర్యాల కావచ్చు, ఒక వద్దలపేట కావచ్చు, ఒక పర్కాల కావచ్చు, భూపాలపల్లి కావచ్చు, నీవు అడుగు పెట్టని, నీ పాదం మోపని గ్రామాలు లేవు యశోబన్న. కాబట్టి యశోబన్న లాంటి ఎంతో మంది అమరవీరులు, ఎంతో మంది వీరులు, శూరులు, ప్రజా ఉద్యమకారులు ఈ ప్రజల కోసం ఏదైతే ప్రాణాలు అర్పిస్తున్నారో అది మనం వెలగట్టలేము.